హాయ్ గైస్, ఒక సినిమా నటుడు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవ్వడం అంటే మామూలు విషయం కాదు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కంప్లీట్ చేసిండు. అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, లేటెస్ట్గా భగవంత్ కేసరి కానీ, సీడెడ్లో అయితే 3 సినిమాలు 200 రోజులకు పైగా ఆడినాయి. ఇంకా భగవంత్ కేసరి లేటెస్ట్గా డైలీ 4 ఆటలతోటి చిల్కలూరిపేట రామకృష్ణ థియేటర్లో ఇంకా డైలీ 4 ఆటలతో 210 రోజులు కంప్లీట్ చేసుకుందంట. సినిమా ఇండస్ట్రీ పరంగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇక రాజకీయాల్లోకి 2014లో ఫస్ట్ టైం అడుగుపెట్టిన బాలకృష్ణ ఫస్ట్ టైమే ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలిచిండు. ఇక 2019లో రెండోసారి ఫస్ట్ వచ్చిన మెజార్టీ కంటే పెరిగింది. మూడోసారి 2024లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడా? ఇదే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత హిందూపూర్ పీపుల్ అయితే నందమూరి బాలకృష్ణను గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఇంకా ఎక్కువగా డబుల్ రాబోతుంది. బాలకృష్ణ చేసిన మంచి పనులు కానీ, బాలకృష్ణ చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఏదైనా చిన్న ఆపదొచ్చినా కానీ, హెల్త్ పరంగా కానీ, ఏ విధంగా అయినా కానీ బాలకృష్ణ అందుబాటులో లేకున్నా కానీ తన పిఏ ద్వారా ఎంతో గొప్ప పనులు, ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. హెల్త్ సమస్య అయినా కానీ ప్రతి ఒక్కటి జరిగినాయి అని హిందూపూర్ ప్రజలంట చెప్తున్నారంట. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ పరంగా ఇటు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవ్వడం అంటే ఒక నటుడు మామూలు విషయం కాదు. అప్పట్లో ఎన్టీ రామారావుకు దక్కింది ఘనత, ప్రజెంట్ నందమూరి బాలకృష్ణకు దక్కబోతుంది. మంత్ 4th డే నాడు ఈ రిజల్ట్ రాబోతుంది. వెయిటింగ్. ఏపీలో అయితే ఫుల్ చర్చ జరుగుతుంది. హిందూపూర్లో బాలకృష్ణ హ్యాట్రిక్ పక్కానేనా అనేది బెట్టింగ్ అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ నెక్స్ట్ మంత్ 4th.